హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చేసరికి ఒక రకమైనటువంటి జనంలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత అనేది కనిపిస్తుంది. నాకు స్థానిక ఎన్నికలకు ముందు జనంలో నిరాశ అనేది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వీడియోలు చూస్తే ఇదే అర్థమవుతుంది. అంటే మూడు పార్టీలను కూడా తిట్టిపోస్తున్నారు జనము. అటు పథకాలు రక్షిస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేకతని టీఆర్ఎస్ బీజేపీ నమ్ముకున్నాయి. లాస్ట్ వరకు ఎట్లా ఉంటుందో సీన్ చెప్పలేము, కొన్ని నెల రోజులు టైం ఉంది ఎలక్షన్స్ జరగడానికి. కానీ ప్రస్తుతం అయితే మనకి సోషల్ మీడియాలో ప్రతి చోటకి వెళ్ళి బయటకు తీసుకొస్తున్నారు జనాలు. దాన్ని బట్టి నేను ఈ వీడియో అనేది తయారు చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. ఇంకా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముందు అనిశ్చిత పరిస్థితి అనేది అవుతుంది. సోషల్ మీడియా మైకుల ముందు అన్ని పార్టీలను కూడా జనము తిట్టిపోస్తున్నారు. గ్రామాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కాంగ్రెస్ గురించి అడిగితేనేమో తిడుతున్నారు, బీఆర్ఎస్ గురించి అడిగిన తిడుతూనే ఉన్నారు. అసలు జనం బీజేపీని కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి సీన్ తెలంగాణలో ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు మనకి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ అయితే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అనేది అర్థం కావట్లేదు. మూడింట్లో దేనికో దానికి కంపల్సరీగా వాళ్ళైతే ఓట్లు వేయాల్సిన పరిస్థితే కదా. అలాంటిది వాళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు అని చెప్పేసి అవుతుంది. ఎందుకు ఈ పార్టీలు మూడు పెద్ద పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఇవి జనాన్ని ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయంటే విడివిడిగా ఒకసారి విశ్లేషణ అనేది చూద్దాం మనము. కాంగ్రెస్కి వచ్చేసరికి హామీలు బరువు పెరిగిపోయింది, అప్పుల బాధ ఎక్కువైపోయింది. కాంగ్రెస్ సర్కారు రావడానికి, అధికారంలోకి రావడానికి లెక్కకు మించినటువంటి హామీలు అయితే ఇచ్చింది. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి అయితే ఖాతాల్లో డబ్బులు పడతాయి, సంక్షేమం అయితే జరుగుతుందని చెప్పేసి జనం అయితే భ్రమపడిన మాట అయితే వాస్తవం. కానీ తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది, మనకి పైసా పుట్టట్లేదు అది అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ మధ్య కేసీఆర్ చేసినటువంటి అప్పులు తీర్చుకోలేక వస్తున్నాం మేము అని చెప్పేసి ఆయన చాలా సార్లు అన్నారు. అయితే ఈ సంక్షేమ పథకాలకి దాంతో అరకరగా అమలు అయితే చేస్తారు. ఇంకా కొన్ని పథకాలను అసలు మొదలు పెట్టలేదు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మొత్తం వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది 420 పథకాల దాకా వస్తున్నాయట. 6 గ్యారెంటీల పేరే కానీ 6 గ్యారెంటీలో సబ్ గ్యారెంటీలు కూడా చాలా, సబ్ పథకాలు కూడా, సబ్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. మరి అవన్నీ నెరవేర్చాలంటే చాలా తలకు మించిన భారం అయితే అవుతుంది. అవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. దాంతో రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకోటి కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఇట్లాంటివన్నీ కొంతమందికి అందుతున్న కళ్యాణ లక్ష్యం అయితే ఇంకా ఇవ్వలేదు అనుకోండి. అలా కొన్ని కొంటున్నాయి, కొన్ని అందకపోవడంతో వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే పెంచుకుంటున్నారు, అధికార పార్టీ మీద అయితే వ్యతిరేకత పెంచుకుంటున్నారు. అందుకని గ్రామాల్లో బీఆర్ఎస్ కూడా కేటీఆర్ కూడా చెప్పాడు, జనం తిట్టిపోస్తున్నారు చూసుకోండి అది. పాజిటివ్ అయితే చాలా చోట్ల రావడం లేదు. సరే చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఉంటూ ఏదో ఒక గొడవ అయితే చేస్తుంది. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ జనానికన్నా ప్రజాప్రతినిధులకి దూరంగా ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ అయితే ఇంకా మనకి కనిపిస్తూనే ఉంది. అందుకనే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ బాగా కనెక్ట్ అయిపోయి కాంగ్రెస్ని జనం గెలిపించారు. బీఆర్ఎస్ జనానికి దూరం అవడం వల్లే అప్పట్లో ఓడిపోయింది. ఇప్పటికీ మరి కాంగ్రెస్ని దిడుతున్నా కానీ బీఆర్ఎస్ని మనస్ఫూర్తిగా ఎంతమంది అంగీకరిస్తారనేది చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల అయితే అప్పుడేనేమో అని చెప్పేసి ఆ మాటలు కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో కలతలు అనేవి చాలా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే, ఆ పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉన్నది. ఇక బీజేపీని చూస్తే బీజేపీకి పరిస్థితి ఇంకో రకంగా ఉంది మాట్లాడాలంటే. వీళ్ళు ఎన్నికల ముందే అధ్యక్షుని మార్చారు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుని మార్చారు. ఈ అధ్యక్షుని మీద కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. సార్ రామచంద్ర గారు ఇదివరకు పాత నుంచి బాగానే నడిపించుకొచ్చాడు కాబట్టి చూద్దాం ఏం చేస్తాడు అనేది. అయితే సెంట్రల్ బీజేపీ స్ట్రాటజీ అనేది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు కేవలం దీన్ని పెట్టుకొని ఏది మన మతము లేకపోతే హిందుత్వము దీన్ని టార్గెట్ చేసుకుంటే తెలంగాణలో ఓట్లు పడే పరిస్థితి ఉండదు. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. తెలంగాణలో పార్టీ బలహీనమయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. 119 నియోజకవర్గాల్లో 20 చోట్ల కూడా బలమైనటువంటి క్యాడర్ కానీ, నేతలు కానీ బీజేపీకి లేరన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో అంటే పోయినసారి కూడా అన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి జనం సరైన క్యాండిడేట్లే లేకుండా పోయారన్న పరిస్థితి. మరి ఈయన రామచంద్రరావు వచ్చిన తర్వాత మరి దాన్ని ఏమన్నా సెట్ చేస్తారా? కింద గ్రామీణ ప్రాంతాల నుంచి మాకు ఆదరణ ఉంది, నేను పోయొచ్చు అది అని చెప్తున్నాడు. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణని పార్టీకి ఎట్లా పట్టుకొస్తారనేది చూడాలి. పార్టీలో అయితే తెలంగాణలో రాజకీయ వాతావరణం చూస్తుంటే మాత్రం ఏ పార్టీకి కూడా ఖచ్చితమైనటువంటి పట్టేలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ పరిస్థితి అయితే కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. ఈ మూడు పార్టీలు కూడా తమలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకొని
మరి ఎన్నికలకైతే వెళ్లాల్సిన అవసరం ఉంది, జనంతో కనెక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అక్కడ వ్యక్తులు బట్టి మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. పార్టీలు గుర్తులు అయితే ఉండవు, కానీ వ్యక్తులను బట్టి మాత్రం ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి, కానీ పార్టీలను బట్టి ఓట్లు వేసే అవకాశాలు అయితే ఉండవని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే మన ఛానల్ లింక్ ఎవరైనా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.